వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగార్జున యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తూ ఉండగా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పై నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా వాడు వీడియో అంటూ డెలివరీ బాయ్స్ తో పోల్చిన నాగార్జున యాదవ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల మరమ్మతులకు 1121.85 కోట్లు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనాలు వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 258.85 కోట్లు, మిగిలిన పనుల పూర్తికి మరో 863 కోట్లు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. దేశ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన లేఖ రాశారు. బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ డెమోక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తనకు బదులుగా ఆయన కమలా హారిస్ ను అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ను సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం నుంచి సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కేంద్రం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. సస్పెన్షన్ లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు వల్ల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటక ముందే వైసీపీ నాయకులు పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తాము 6 నెలల సమయం ఇచ్చామని గుర్తు చేశారు. వాళ్లు కనీసం 3 నెలల సమయం ఇవ్వకుండా కాట్ల కుక్కల మీద వక్కాడుతున్నారంటూ వైసీపీ తీర్పుపై మండిపడ్డారు. వాళ్లకు యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేసి సైలెంట్ గా కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరన్నారు. చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 1321 సహకార కేంద్రాల్లో విక్రయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువు అందుబాటులో ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆయన హయాంలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన 151 కోట్లకు ఎలాంటి బిల్లులు కనిపించడం లేదు. ఆ మొత్తాన్ని ఎందుకు చెల్లించారనే సమాచారం దొరకడం లేదు. చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయాలి. ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ వ్యవహరించినట్లు తెలిసింది. అసత్య ప్రచారాలు చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ఏపీ హోంమంత్రి అనిత జగన్ ని ప్రశ్నించారు. జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 4 రాజకీయ హత్యలు జరిగాయి. వీటిల్లో 3 టీడీపీ కార్యకర్తలే చనిపోయారన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించడంలో అర్థం లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత.